హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈ మధ్య కాలంలోని ముఖ్యంగా చాలా కేసెస్ మనం చూస్తున్నాం. అంటే ఇందులోని మ్యారేజ్ అయిన వాళ్ళల్లోని అమ్మాయిలు పెళ్ళి లైఫ్లోని ఎటువంటి సమస్యలతో ఎదుర్కొంటున్నా భర్త నుంచి కావచ్చు, లేకపోతే అత్తమామల నుంచి కావచ్చు, తల్లిదండ్రులకి చెప్పుకోవాలంటే వాళ్ళేమనుకుంటారో, లేకపోతే ఒకవేళ చెప్పినా యూజ్ ఉండదు అని చెప్పి సొంత డెసిషన్స్ అంటే ముఖ్యంగా ఈ సూసైడ్ కావచ్చు, ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి సందర్భాల్లోని తల్లిదండ్రులు ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలి, అటు అమ్మాయికి కావచ్చు లేకపోతే అబ్బాయికి కావచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ ఉషశ్రీ గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే గౌతమి. రైట్, పెళ్ళైన తర్వాత ముఖ్యంగా ఒక అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. అటు ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, హస్బెండ్తో కావచ్చు, అంటే ముఖ్యంగా అరేంజ్ మ్యారేజెస్ అయితే. అలాంటి టైంలోని నేను ఈ సమస్యతో ఉన్నాను, అత్తమామలు హెరాస్ చేస్తున్నారు, కట్నం గురించి కావచ్చు లేకపోతే పర్సనల్ థింగ్స్ గురించి కావచ్చు, ఇలా ఉంది అని చెప్పి తల్లిదండ్రులకి చెప్పుకుందాము, తల్లిదండ్రుల నుంచి మనకి సపోర్ట్ వస్తుంది అని చాలామంది అమ్మాయిలు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి సపోర్ట్ తల్లిదండ్రుల నుంచి రాకపోగా అడ్జస్ట్ అవ్వు, లేకపోతే లేదా నువ్వే ఏదో తప్పు చేసి ఉంటావు, నువ్వు ఇక్కడ ఎలా ఉంటావో మాకు తెలుసు కదా, అక్కడ కూడా నువ్వు అదే బిహేవియర్తో ఉంటున్నావేమో అని వెంటనే ఈ విధంగా మాట్లాడడం, ఆ అమ్మాయి నెక్స్ట్ టైం కూడా ఎటువంటి సమస్య వచ్చినా వద్దులే చెప్పుకున్న మళ్ళీ తిరిగి మనల్ని తిడతారు అని చెప్పి సొంత డెసిషన్స్ తీసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలోని ముఖ్యంగా పేరెంట్స్ ఏ విధమైన గైడెన్స్ ఇవ్వాలి ముఖ్యంగా అమ్మాయికి? సో దీనికి రెండు ఉన్నాయి, కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టు. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న నా జనరేషన్ది. ఓకే, మేము మిలీనియల్. ఓకే, అప్పట్లో తల్లిదండ్రులు అలా ఉండేవాళ్ళు. దాని గురించి డెఫినెట్గా మాట్లాడుకుందాము. దానివల్ల నాలాంటి అమ్మాయిలు ఎంత సఫర్ అయ్యారు, జీవితంలో ఎంత కోల్పోయారు. సరైన టైంకి తల్లిదండ్రులు సరిగ్గా సలహా ఇచ్చుంటే ఇంకా బెటర్గా డెసిషన్స్ తీసుకొని లైఫ్ ఇంకా అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది నాలాంటి సఫరర్సే చెప్పగలరు. ఈ కాయిన్, ఈ ప్రశ్న కొంతసేపు మనం పక్కన పెడితే ఇంకొకటి అదర్ సైడ్ ఆఫ్ అ కాయిన్ ఏంటంటే గౌతమి, ఇప్పుడు ట్రెండ్లో లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చెప్తాను నేను నీకు. లాస్ట్ 15 years 10 years జనరేషన్ అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, వాళ్ళు సఫర్ అయ్యారు కదా, తల్లిదండ్రులు అర్థం చేసుకోక వాళ్ళని తొక్కేసి నొక్కేసి నలిపేసి జనరేషన్ నుంచి వచ్చి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా కొడుకే 16 ఏళ్ళు. సో మా జనరేషన్ వాళ్ళు ఎలా ఉంటారు, మాకు లేనిది మాకు రానిది మేమేదో తెగిచ్చేయాలనుకుంటాం. అది ఎదుటి వాళ్ళకి అవసరమా, దానివల్ల వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్కి గురవుతున్నారు, ఎలాంటి చెడు మార్గంలోకి వెళ్తున్నారు అనేది మాకు ఆలోచించాం మేము. అయ్యయ్యో మాకు దొరకంది, మేము అబండెన్స్ ఆఫ్ లవ్, ఫ్రీడము, యాక్సెప్టెన్స్, టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్ చేసేసి ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు అంటే 25 to 29 years అమ్మాయిలు పెళ్ళి చేసుకున్నారు. వాళ్ళు ఎట్లా తగలడ్డారంటే, అత్త తిట్టింది, నన్ను టార్చర్ పెడుతుంది, నన్ను ప్రశాంతంగా మా ఆయన పక్కన నిద్రపోనివ్వట్లేదు అని చెప్తారు. అవును, తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఇప్పుడు మా అత్తగారు నేను వంట చేసి అన్నీ చేసినా సరే ఏమి పని పట్టలేక మా ఆయన ముందు కూడా పెట్టుకునేది, చచ్చెట్టు కొట్టేవాడు నన్ను. సో నేను అదే అనుకుంటా యూజువల్గా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా ఏజ్ జనరేషన్ ఇంకొంచెం ముందు వాళ్ళు కూడా పాపం మా అమ్మాయిని టార్చర్ పెట్టేస్తున్నారని. కట్ చేసి మనం రియాలిటీలో జూమ్ షాట్లో ఈ అమ్మాయి ఇంట్లో జరిగింది చూస్తే, తెల్లవారుజామున 3:30 వరకు భార్యాభర్త ఇద్దరు పార్టీ చేసి వచ్చి మధ్యాహ్నం 1:30 2 వరకు నిద్ర లేకుండా అలా ఒక 5-6 నెలలు అత్తగారు చూసి సహించి భరించి క్షమించి, అమ్మ పెళ్ళైన ఆడపిల్లవి ఇలా కాదమ్మా, అర్ధరాత్రి వరకు కాదు, కాస్త పొద్దున్నే లేగమ్మా, తొందరగా పడుకో, పబ్బులు పార్టీలు వీకెండ్లో చేసుకో, కానీ కాస్త పెళ్ళైంది కాబట్టి ఇలా చేస్తే పిల్లలు పుట్టడం ఇబ్బంది అవుతుంది, హెల్తీగా తినమ్మా, వంట గట్రా కుదిరితే చెయ్యి, లేకపోతే స్విగ్గీ ఆర్డర్లో అయినా సరే హెల్తీగా సబ్వేలు పెట్టుకో అని చెప్పుంటుంది అత్తగారు. ఎందుకంటే నువ్వే సంపాదించుకున్నావు కాబట్టి ఎలాగో నువ్వు వంట చేయవు, నేను అడిగినా నన్ను కొడతావు తిరిగి, లేకపోతే నా కొడుకునే చేస్తావు కాబట్టి ధైర్యం చేయట్లేదు అత్తగారు. అలాగే ఉందండి, నిజమేది, మంచి ప్రాక్టికాలిటీ ఇది. అవును. సో స్విగ్గీ ఆర్డర్ కూడా సబ్వే చేయకుండా నానా రచ్చా రభసా చేసి వాంతులు చేసుకొని మోషన్స్ చేసుకొని ఉంటే అత్త మందలించి ఉంటుంది. ఇది కట్ షాట్లో జరిగింది, జూమ్ షాట్లో. దీన్ని అమ్మాయి మా అత్త నన్ను పొద్దున్నే లెగమంటుంది, టార్చర్ పెట్టేస్తుంది, నన్ను అర్థం చేసుకోవట్లేదు, తిండి హెల్తీగా తినమంటుంది, వంట చేయమంటుంది, మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఎలా తింటాను అదే అనేది వీళ్ళకి తెలీదు. సో 6 నెలలు భరించావు నాన్న, ఇంకా చాలు, అసలు ఈ అత్తపోరు నువ్వు భరించలేవు, కమాన్ డివోర్స్ అంటున్నారు ఇక్కడ. సో తల్లిదండ్రుల స్క్రూటినీ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఉంటుంది గౌతమి. మీరు తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, ఎస్పెషల్లీ నేను ఇప్పుడున్న జనరేషన్ తల్లిదండ్రులకి చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మాయి సఫర్ అవుతుంటే సఫరింగ్లో ఉండమని చెప్పను, ఎందుకంటే నేను సఫర్ అయ్యాను, మా తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదు. నాన్న నేను యూఎస్లో ఈ అబ్బాయి నన్ను
6th month 7th month 8th month రేపు డెలివరీ ఉందనగా ఈ రోజు చచ్చెట్టు కొట్టేసి పక్కింటి వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి బ్లడ్ కారుతుంటే అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందండి, భాష అర్థం కావట్లేదు, తెలుగులో తిట్టేవాడు కదా మా ఆయన, నేను తెలుగులో అరిసేది, ఇంగ్లీష్ రాదు కదా, కోపంలో ఇంగ్లీష్ ఎక్కడ వస్తుంది, సచ్చడం తిడతాం కానీ ఏ అన్నాం కదా, ఆ భాష అర్థం కావట్లేదు, ఏం తిట్టుకుంటున్నారో పోనీ అర్థమైతే ఎందుకు కొట్టుకుంటున్నారో చెప్తాను, పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసి పోలీసు వాళ్ళు వచ్చి న్యాయాన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తా అంటే నా దగ్గర ఫోన్ లేదు, మొత్తం నా దగ్గర చిల్లర డబ్బులు కలిపితే $2.5 ఉంటాయి, నేను ఏమీ చేయలేను, నాకు 8th month ప్రెగ్నెంట్, ఇప్పుడు మీరు ఆయన తీసుకెళ్ళి చేయడం లేదు, ఇండియాలో ప్రతి కామన్ మేళాన్ని కొట్టుకుంటా వెళ్ళిపోవడం చెప్పా పోలీసులకి. బెస్ట్ థింగ్ అని అమెరికా అనుకో మనం ఏం చెప్తే అది వింటాడు, పోలీసు వాడు వింటాడు, డాక్టర్ వింటాడు, నాకు ఇప్పుడు ఆపరేషన్ అక్కర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు, నాకు చేయొద్దు అన్నాడు అనుకో, యూఆర్ నాట్ సపోజ్ టు ఆపరేట్ అ పేషెంట్, యూ నో దట్ ఇన్ అమెరికా. ఓకే, యూ కెన్ నాట్ ఆపరేట్ అ పేషెంట్ వెన్ హీస్ డైయింగ్ వితౌట్ ద కన్సెంట్. సో హీ కాంట్ అరెస్ట్ సంబడి వెన్ ఐ సే బ్లడ్ ఈజ్ ఊజింగ్, వాళ్ళు పోలీసులు కూడా అరెస్ట్ చేయడానికి లేదు, చెప్పినట్టు వెళ్ళిపోయాడు. పక్కన వాళ్ళు ఆయన ఫోన్ చేసి తిట్టారు, ఫిజికల్ అబ్యూస్ ఉంది, ప్రెగ్నెన్సీ ఉంది, అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారంటే ఆ అమ్మాయి కన్సెంట్ ఇవ్వలేదు, మాకు ఇది కామన్ అంది, ఇండియన్ కల్చర్లో ఇది కామన్ అని. నిజంగా టార్చర్ పడుతున్న అమ్మాయి చెప్పినా మా పేరెంట్స్ అడ్జస్ట్ అవ్వాలమ్మా, భర్త అంటే అలాగే ఉంటాడు, నేను చిన్నప్పుడు మీ అమ్మగారిని కొట్టాను, మేము కాపురాలు అలాగే చేసాం, అడ్జస్ట్ అయితే కొన్ని రోజుల తర్వాత సర్దుకుంటే పిల్లాడు పుడితే అది ఇది అని చెప్తే నేను కూడా చొప్పున దానిలాగా అయిని మీరు కొట్టండి, మీకు ఎందుకు అసలు పిచ్చి కొట్టుడు కొట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తానని 3 years ఉన్నా. ఓకే, ఇక 3 years తర్వాత యాండి మీరు ఇంక ఇలానే కొట్టారనుకోండి నేను లిటరల్గా చచ్చిపోతాను, ప్లీజ్ కొట్టడం ఆపరా అని అడిగాను 3 ఏళ్ళ తర్వాత. లిటరల్లీ గౌతమి ఇప్పుడు చేసుకున్నారు, చచ్చిపోతానండి ఇలా కొడితే. ఇలా సోఫాలో కుర్చీలో కూర్చుంటే తల తీసుకెళ్ళి నేలకేసి కొట్టేసేవాడు, కొబ్బరికాయ కొట్టినట్టు, ప్లీజ్ ఆపరా అన్న ఆపేవాడు కాదు. ఇట్స్ అ రియల్ కన్సర్న్. ఇప్పుడు కామెడీగా చెప్తున్నాను కానీ అప్పుడు కూడా మా ఫాదర్ ఏమన్నారంటే, నేను నీకు రూపాయి పంపించను ఇండియా టికెట్ రిటర్న్ రావడానికి, నేను పారిపోయి విమెన్స్ సెంటర్లో ఉండి విమెన్స్ సెంటర్ నుంచి అక్కడ అడ్వకేట్ ఫోన్ చేసింది, నాకు అప్పుడు 80 కాసులు బంగారము పాస్పోర్ట్ దొబ్బేసి లోపల పెట్టేసుకున్నాడు, నేను ఎక్కడ పారిపోతున్నా ఇంట్లోంచి, నా పాస్పోర్ట్ లేదు, నువ్వు మర్యాదగా అమ్మాయి పాస్పోర్ట్ తీసుకొచ్చి నువ్వు డబ్బులు ఏమన్నా చేసుకో, పాస్పోర్ట్ తెచ్చివ్వకపోతే నేను బొక్కలేస్తా అంటే అప్పుడు పాస్పోర్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. విమెన్ సర్వీస్ సెంటర్ అని ఉంటుంది అక్కడ. ఫిజికల్ అబ్యూస్ ఎవరైనా చేస్తే గవర్నమెంట్, అది ఫిల్లీ రిచ్ కంట్రీ కదా, మనకి ఫ్రీ ఫుడ్ అకామిడేషను క్యాబ్ వాళ్ళే బుక్ చేశారు $250. ఫిజికల్ అబ్యూస్ ఉందనగానే అసలు ఇమీడియట్గా, అండ్ ఒక లాయర్ని ఇచ్చారు నాకు, ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం చదువుకున్నాగా ఈ యూట్యూబ్ నేను 2007 నుంచి చూస్తున్నాను, గట్టిగా వాడేసాను యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ అంతా వాడి, ఫోన్ నెంబర్ కూడా అక్కడి నుంచి తీసుకొని 18 years బ్యాకే సాఫ్ట్వేర్. సో అలాంటి సందర్భాల్లో కూడా తల్లిదండ్రులు సపోర్ట్ చేయటం ఒక చాలా చాలా ఇంపార్టెంట్ వైటల్ పాయింట్ అమ్మాయి లైఫ్లో. అది చేయకపోవడం వల్ల నేను ఏం చేశాను తెలుసా, డివోర్స్ తీసుకుంటున్నానని మా నాన్నకి చెప్పలే, సంతకం పెట్టి వచ్చేసా, కట్నం వదిలేసి బాబుని వదిలేసి. అట్లాంటి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటాం. అట్ ద ఏజ్ ఆఫ్ 25 నాకేం తెలుస్తుంది, డబ్బులు విలువ తెలీదు. ఆయన నాకన్నా 10 ఏళ్ళు పెద్ద, కమ్మగా కబులు చెప్పాడు, నీకెందుకు నువ్వు వచ్చేసి ఇక్కడ ఎంఎస్ చేద్దు కానీ 50 లక్షలు నీకు డబ్బులు కడతాను, కట్టిన డబ్బులు అడగబాక, మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ మీద సంతకం పెట్టేసి బాబుని కూడా ఇక్కడ చదివిద్దాం అంటే నేను నమ్మేశా. గొర్రె కషాయం నమ్ముద్ది కదా, వీళ్ళు ఫోన్ ఎత్తి సరిగా మాట్లాడాలి కదా, నువ్వు చచ్చిపోయిన ఆడితోనే ఉండంటే ఆడు మంచోడు అనుకున్నా, మరి ఆడితోనే కదా ఉండమన్నాడు, ఆడి చెప్పినట్టే కదా నేను తప్పు చేసానా? అదే లేదు కదా. సో అసలు ప్రాబ్లం ఏంటి, పెయిన్ ఏంటి, ఏం గోత్రు అవుతుంది, ఎందుకు ఇంత ఏడుస్తుంది, దీని ప్రాబ్లమా, నువ్వు పొద్దున్నే లేచి వంట చేయాలి, వాడి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉండాలి, ఇవన్నీ నేను ఒప్పుకుంటా. ఆడపిల్లగా మీరు చెప్పేది 100% ఒప్పుకుంటా. వెన్ ద అదర్ పర్సన్ హ్యాస్ బ్యాడ్ ఇంటెన్షన్స్, చచ్చేటు చితక బాధటం, తన స్వార్థం కోసం చేయడం, ఇలాంటి పైశాచిక మగాళ్ళు ఈ జనరేషన్లో కూడా ఉన్నారు, లేరని మనం కొట్టుపడేయడానికి లేదు. ఓకే, కాకపోతే ఇప్పుడు భయపడుతున్నారు, వాళ్ళు చేసిన కర్మలన్నీ తిరిగి వచ్చి ఎక్కడ సంపెత్తారో కుక్కర్లో పెట్టి అని చెప్పి భయపడుతున్నారు. కానీ అబ్బా నాకు ఎంత హాయిగా ఉందో తెలుసా, ఈ జనరేషన్లో నేను ఇంకా సింగిల్గా ఉన్నాను గౌతమ్. ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ అ పర్సన్ ఐమ్ గోనా గెట్. హే, ఈరోజు బాబుని బయటకు తీసుకెళ్ళాలి, 10 రోజులు గర్ల్స్తో ట్రిప్ వెళ్తున్నానంటే ఇండియన్ అబ్బాయి అది చేయడం అనేది నా కళ, 18 ఏళ్ల కళ. ఇండియన్ అబ్బాయి పిల్లల్ని చూసుకొని బ్యాగులు మోసి అమ్మాయిలకు పాల బాటిల్, అమెరికాలో చూసాను నేను ఇది 18 ఏళ్ల క్రితం. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ద టార్చర్ దట్ విమెన్ హ్యావ్ గాన్ త్రూ. తల్లిదండ్రులు సరైన సలహా సరైన టైంలో సరిగ్గా వినలేదు కాబట్టి రాంగ్ డెసిషన్ తీసుకున్నా. మా నాన్న ఇప్పటికీ తిడతాడు, 60 లక్షలు కట్నం వదిలేసావు, 60 కాసులు బంగారం వదిలేసావు, బాబుని వదిలేసావు, చీ నువ్వు తల్లివేనా అంటే చీ మీరు తండ్రినా అంటాం. ఇద్దరికి ఇప్పటికే గొడవ పడతాం. నువ్వు కరెక్ట్గా నాకు సలహా ఇచ్చుంటే నాన్న 25 ఏళ్ళ బుర్రకి నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే నువ్వేం చెప్పేవాడు మాట మనం జీవితాంతం వాడితో ఉండమంటే మరి వాడి మీద నమ్మకం వస్తుందా నీ మీద వస్తుందా చెప్పు.
సో వాడు చెప్పిన కళ్ళబల్లి మాటలు విని, బై ద వే ఐమ్ నాట్ లీగల్ డివోర్స్, యూఎస్లో తీసుకున్న డివోర్స్ ఇండియాలో చల్లదు, ఐ కెన్ గో అండ్ స్క్రూ హిస్ హ్యాపీనెస్ నవ్ ఆల్సో. ఓకే, నేను అన్ని లూపులు పెట్టే వచ్చా. సో దీనివల్ల పర్యావసానం ఏంటంటే జీవితం నాశనం అయిపోయింది, 60 లక్షలు పోయినాయి, బాబుని ఇప్పటి వరకు చూడలేదు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ వాడు శుభ్రంగా ఇంకో పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కానీ వాడు హ్యాపీగా ఉన్నాడు, ఏం నొప్పి లేదు. నేను తల్లిదండ్రులు పెంచింది వాళ్ళే కాబట్టి అమ్మాయి ఏం చెప్తుంది అనేది అసలు వినాలి ముందు. పరువు ప్రతిష్ట ఇవన్నీ పక్కన పెట్టి నిజంగా సఫరర్స్కి సపోర్ట్ చేయాలి. చేస్తే ఇట్లాంటి నాలుగు పిచ్చి డెసిషన్లు తీసుకోరు అమ్మాయిలు. అఫ్కోర్స్ ఇప్పుడు స్మార్ట్, కానీ బట్ నాలాంటి అమాయక చక్రవర్తులు కూడా ఇప్పటికీ ఉన్నారు గౌతమి. మనం వాళ్ళని తీసి కొట్టి పడేయడానికి లేదు. అందరు అమ్మాయిలు మనం అనుకున్నట్టు జెన్జీజు లేరు, అందరు అమ్మాయిలు ఫాస్ట్ ఫార్వర్డ్ లేరు, అందరు అమ్మాయిలు మోసం చేసే పద్ధతిలోనూ లేరు. ఇంకా అమాయకులు ఉన్నారు, ఇంకా అలా పెంచే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీ కూతురు బతికుంటే చాలు, ఆ తర్వాత నువ్వు తన్ని పూలు పెట్టి చూసుకుంటావు తల్లిదండ్రులాగా. అండ్ నేను కాబట్టి ధైర్యంగా అమెరికాలో ఇమాజిన్ ఏ తలెళ్ళి దేనికి తగిలి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చచ్చిపోయే ఆస్కారాలు ఉన్నాయి. 3 ఏళ్ళు పడి 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 ఫిజికల్ అబ్యూస్ సంథింగ్ మనం అసలు ఇప్పటికీ నాకు ఆ ఒళ్ళు నొప్పులన్నీ ఇప్పటికి తెలుస్తున్నాయి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డొక్కలో కొట్టడం, సినిమాల్లో చూసుంటావు అవన్నీ. 5th డే డెలివరీ అయిన తర్వాత పొడుగు చుట్టుండేది నాకు, ఇలా వెనక్కి లాగి పెడి కొట్టాడు ఆ పచ్చి ఒళ్ళు మీద. ఎలా ఉంటుంది పచ్చి కుట్లు కూడా ఓడకుండా. సో ఆ పెయిన్ అంతా ఇన్నేళ్ళైనా నాకు ఇంకా ఫిజికల్ పెయిన్ ఉంది, ఎమోషనల్ పెయిన్ ఉంది. అట్లాంటివి తల్లిదండ్రులు గమనించాలి. ఆడపిల్లని కొట్టడం అంత మగాడేమి పెద్ద పోటుగాడు కాదు, భార్య అవగానే తన్నులు తినాల్సిన అవసరం లేదు. అయినా నేను 3 ఏళ్ళు పడ్డా. సో ఇది ఒక కాయిన్కి ఎత్తు అయితే, ఇప్పుడున్న తల్లిదండ్రులు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఇది ఇంకో కోవకి చేయని ఇలా అసలు సుప్రీం తల్లిదండ్రులు అనాలి మనం. ఓకేనా? మా అమ్మాయి వల్ల మాకేంటి ఉపయోగం? అమ్మాయిలు కూడా అలాగే పెంచుతారు వీళ్ళు ఫస్ట్ నుంచి. వీళ్ళకి అసలు మనస్సు, బుద్ధి, జ్ఞానము, అసలు పక్కనోడు ఏమైపోతే మాకేంటి అనే ఒక క్రూరమైన రాక్షస జాతి తల్లిదండ్రులు అంట. దేర్ ఆర్ డివైన్ తల్లిదండ్రులు, మనుష్యులుగా ఉంటారు వీళ్ళు. పాపం మంచి చెడు అన్నీ ఆలోచిస్తారు. డివైన్ వాళ్ళు ఏంటంటే మా నాన్న మా అమ్మ లాంటి వాళ్ళు, చచ్చిపో కానీ భర్తే పతియే ప్రత్యక్ష దైవము అంటారు వాళ్ళు. దైవంతో వీళ్ళు ఎక్కువ కనెక్ట్ అయ్యి మమ్మల్ని కనెక్ట్ చేసి దైవం దగ్గరకే పంపించేస్తారు వీళ్ళు. సెకండ్ వాళ్ళు ఏంటంటే హ్యూమన్స్, దే బ్యాలెన్స్ అనమాట. దే ట్రై టు అండర్స్టాండ్. తప్పుంటే తప్పని చెప్తారు, ఒప్పుంటే ఒప్పుందని చెప్తారు. వీళ్ళ కాపురాలు శుభ్రంగా సక్రమంగా సక్సెస్ఫుల్గా జరిగే కాపురాలన్నీ మనుష్య తల్లిదండ్రులు ఉండటం వల్ల కామన్ సెన్స్ ఉంటుంది. రాక్షస ప్రవృత్తికి చెందిన తల్లిదండ్రులు ఉంటాడు, వీడికి పీడించుకు తింటమే పని. వీళ్ళ పుత్రులు పౌత్రికలు కూడా అలాంటి రాక్షస బుద్ధి కోవకు చెందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళ పని జనాల మీద పడి తినటం, వాళ్ళని టార్చర్ పెట్టడం. వాళ్ళు చచ్చిపోయినా లేకపోతే పరువు పోయినా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి పోయినా వీళ్ళకి ఇది ఆనందం, సుఖం. దానివల్లే వీళ్ళు ఒకళ్ళు కాదు, 2 కాదు, 3 కాదు గౌతమి, ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటారు. నిత్యపల్లి కూతురు మంచి చూసావా? అసలు వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ. ఇది కనుక ఏ ఐఏఎస్ ఐపీఎస్ అవడానికి ఉంటే వాళ్ళు అసలు పాటికి దేశాలు అసలు మీకెందుకు, మీరు వెళ్ళి చేసుకుంటానే ఉండి పెళ్ళిళ్ళు, మేము ఉన్నాం వెనకాల డైవర్స్లు ఇప్పించడానికి అని చెప్పి వీళ్ళే ఎరేసి పడేస్తూ ఉంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్, నెక్స్ట్ పార్ట్నర్, నెక్స్ట్ అని. లేటెస్ట్ సుప్రీం జడ్జిమెంట్లో ఫస్ట్ అమ్మాయి ఎంబీఏ చేస్తుంది, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదన ఉంది, డివోర్స్, సెకండ్ మ్యారేజ్ డివోర్స్ పిటిషన్ వేసింది. కోర్టు వారు అన్నీ గమనిస్తారు కదా. సో ఈ అమ్మాయి 22 కోట్లకి అండ్ ఆడి కారు అండ్ నెలకి సమ్ 1+ lakh భరణం ఏదో అడిగింది. జడ్జి గారు పిలిచి అన్నారట, అమ్మ నీ ఫస్ట్ మ్యారేజ్, వాళ్ళు పూర్వోత్తరాలు చూస్తారు, ఫస్ట్ మ్యారేజ్లో 2 కోట్లు సరదాగా తీసుకొని చక్కగా అక్కడ కూడా శాస్త్రోక్తంగా పద్ధతిగా కంక్లూడ్ చేసుకొని, ఇంకా కొన్ని ఉన్నాయి నేను వివరాలు చెప్పలేను, సెటిల్ చేసుకొని సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. జస్ట్ ఒక 0 యాడ్ చేసింది అంతే. 2 కోట్ల తర్వాత 20 కోట్లు ఆడి కారు, ఇంకా ఫ్యూచర్ సెట్ అనమాట ఇక సెకండ్ మ్యారేజ్తో. ఆయన పిలిచి, అమ్మ నీకు చదువుకున్నావు, సంపాదించే సత్తా ఉంది, అడుక్కోకూడదు ఇట్లాగా, అది కావాలి ఇది కావాలని చెప్పి నువ్వు సంపాదించుకో, వాళ్ళని ఎందుకు పిడుచుకొని తింటున్నావు అని చెప్పి ఒక జడ్జ్మెంట్ పాస్ చేశారు. ఇఫ్ యూఆర్ ఎర్నింగ్, ఇఫ్ యూ హ్యావ్ అ క్యాపబిలిటీ ఆఫ్ ఎర్నింగ్, యూ కాంట్ డూ అని. సో ఈ రాక్షస జాతికి చెందిన వాళ్ళు ఏంటంటే, పెళ్ళి ఎందుకు చేసుకుంటారో ఆడపిల్లలకి తెలీదు, అసలు ఎందుకు చేస్తున్నారో వీళ్ళకి పిచ్చ క్లారిటీ ఉంటుంది తల్లిదండ్రులకి. ఏదొచ్చినా నీకెందుకు బంగారం వచ్చేసి పెట్టబడేసేది, 498 వేసేద్దాం, జైల్లో వేసేద్దాం, వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీదకి లాగేద్దాం, ఆడిని పీల్చి పిప్పి చేసి పీడించి ఎవరితో ఎలాంటి సంబంధం పెట్టుకున్నా అసలు ఇదని చెప్పి మళ్ళీ కేసులు వేద్దాం, వాళ్ళ పరువు తీసేసి ఇక నాకు ఎందుకురా బాబు, నీకు డబ్బులు ఎంత కావాలని సెటిల్మెంట్కి వచ్చేవరకు అది ఇసుకించేద్దాం.
నీకెందుకు వచ్చే కడుపు అడిగి మొత్తానికి పెళ్లి మీద అసలు ఒక ఏంటి ఇంత దరిద్రంగా ఉంది అన్నట్టు ఒపీనియన్ కలిగిస్తారు అసలు మామూలుగా నువ్వు మాత్రం వచ్చి ఎవరితో కావాలంటే అంత తిరుగు బంగారం, నీకు ఫుల్గా ఫుడ్ పెడతావు, ప్యాంపర్ చేస్తావు, నీ వల్ల వచ్చే మనీ ఉంది కదా అది మేము తీసుకుంటాం. నేనున్నా. నెక్స్ట్ ఇంకో లైన్ లో పెట్టు, నువ్వు వేస్ట్ గా టైం వేస్ట్ చేయక మళ్ళీ నెక్స్ట్ ఎవరు అని చెప్పి అయ్యో నేను విక్టిమ్ అని చెప్పి ఏడు. వీళ్ళే ట్రైన్ చేస్తారు, వీళ్ళే ట్రైన్ చేస్తారు. అసలు అమ్మాయిలు ఇంకా అందంగా రెడీ చేస్తారు. పాపం మన పురుష మహానుభావులు ఏమనుకుంటారంటే చూడటానికి గంధర్వ కన్యలాగా ఉంది, అసలు అద్భుతమైన ఆడది, ఇంక పెళ్లి చేసుకుంటే జీవితం సెట్ అనుకుంటారు. ఈ అమ్మాయి అన్ని చుప్పన తేడుపులు ఏడుస్తుంది, బిడ్డ అలా చేసాడు ఇలా చేసాడు, నేను అలా టార్చర్ పడ్డాను. నేను ఇందాక ఒక ఆయనకి చెప్పాను అలాగా, లవ్లో పడిపోతారు వీళ్ళు. వాళ్ళు సరదాగా 10 మందితో తిరుగుతూ ఉంటారు, కానీ వీళ్ళు ఫసక్కని వేసేస్తారు. లవ్వు కొవ్వు పువ్వు అని అలా 10 మందిని తిప్పించుకుంటారు. ఎవడ ఎక్కువ డబ్బులు వచ్చి డివోర్స్ అయ్యే వరకు నిల్చుంటాడో ఆడిని వేసుకుంటారు. అంటే పెళ్లి చేసుకోరు, వేసుకుంటారు. ఫ్యూచర్లో బుట్టలో వేసుకుంటారు, కావాల్సినవన్నీ వీళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి. ఓకే. సో తల్లిదండ్రులు ఎప్పుడు కామనైజ్ చేయక క్వశ్చన్ అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ముల్లోకాల్లాగా 3 రకాల మనుషులు ఉంటారు. సో ముగ్గురు తల్లిదండ్రులకి ఈ అటు ఇటు కానీ అంటే దైవము రాక్షసత్వం కాకుండా మనుష్య గణాలు ఉండేవాళ్ళు ఏంటంటే పరువు, ప్రతిష్ట, డబ్బు. అమ్మాయి టూ మచ్ సఫర్ అయినా వీళ్ళు ఊరుకొని నువ్వు అలా చేసి అక్కడే ఉండు అని చెప్పరు. వీళ్ళు కనుక అమ్మాయి తప్పు ఉంటే వెళ్ళి దాన్నే చెంపదెబ్బ కొట్టి సక్రమంగా ఉండు, పిచ్చాశ లేక మీ భార్యగా నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి, భర్తగా తను కోరుకునే నువ్వు ఇవ్వాలని చెప్పి సర్ది చెప్తారు. 2 వైపులా ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి సర్ది చెప్పి పిల్లకి తప్పుంటే రియలైజ్ చేయిస్తారు. చెప్పడం కాదు, రియలైజ్ చేయిస్తారు. చేయించి కాపురానికి మళ్ళీ పంపిస్తారు. ఇంట్లోనే పెట్టేసుకోరు. వీళ్ళు పిలుస్తారు, వీళ్ళేం పిలవకుండా రోడ్డు మీద వదిలేసి మా దైవికమైన తల్లిదండ్రులు చచ్చిపో అనరు, దేవుడి దగ్గర కలిసిపో అనరు, ఇంటికి తీసుకొస్తారు. రియలైజ్ చేయించి అమ్మ నీ లైఫ్ కనుక నువ్వు మారకపోతే ఇలా ఉంటుంది, మేము చేసేదైతే చేస్తాను తప్పించి ఇటు కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అని ఎంతమంది దగ్గరికి వెళ్తావు? కావాల్సింది నీకు ఎండ్ ఆఫ్ ద డే భర్త. ఆ డబ్బుతో నీ జీవితం ఏమి జీవితాంతం నువ్వు ఉండవు. డబ్బు కావాలంటే మేము ఇస్తాము, లేకపోతే నువ్వు సంపాదించుకో. కానీ పరువుగా ఆడదానికి భర్త అని చెప్పి కాంప్రమైజ్ చేసి చాలా కుటుంబాలు ముందుకెళ్తున్నాయి. అలాంటి తల్లిదండ్రులు మనం భూప్రపంచంలో ఉన్నాం గౌతమి. ఓకే, దైవము అవసరం లేదు. నేను మా అమ్మ నన్ను ఇప్పటికీ నన్ను చిన్నప్పటి నుంచి సంవత్సరం 9 నెలలకి అయ్యప్ప మంత్రాలు ఎవరు నేర్పిస్తారు? అంత టూ మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ నీడెడ్, టూ మచ్ ఆఫ్ గుడ్నెస్ ఈజ్ నాట్ నీడెడ్. సాల్వ్ మమ్మల్ని మనుషుల్లా పెంచండి, ఉన్నది భూమిలో కాబట్టి మేము మనుషుల, దైవం వద్దు రాక్షసత్వం వద్దు. అండ్ ఎవ్రీబడి ట్రై టు బీ ఇన్ అ కామన్ గ్రౌండ్. చెడు మంచి సొసైటీలో ఎప్పుడు ఉంటాయి. ఎవరైతే రెండిటిని పూర్తిగా చెడుగా ఉండమని ఎవడు చెప్పడు, పూర్తిగా మంచిగా ఉండమని ఈ కలియుగంలో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను, నువ్వు ఏదైతే నీకు బాగుంటుంది అంటే అది చెయ్యి. సొసైటీలో 3 విషయాలు తప్పులు అంటారు, అవి చేయొద్దు. బట్ కొన్ని ఉంటాయి, ఏది మొరాలిటీ, మోరల్స్ని నువ్వు ఓవర్కమ్ చేయి. ఓకే, లాని ఓవర్కమ్ చేయక. చాలామంది ఏమనుకుంటారు, అదేంటి ఒక 10 మంది తిరగటం తప్పు కదా, లాలో ఎక్కడ తప్పు చేయాలి, సుప్రీంకోర్టే చెప్పింది పెళ్ళం. అవును, నచ్చితే మీరు వెళ్ళొచ్చు అని చెప్పి. అవును, మొరాలిటీ చాలా మందికి నేను ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే తల్లిదండ్రులకు కూడా, మీరు మోరల్ గ్రౌండ్స్ ఎట్లా టూ మచ్ ఆఫ్ దైవికం, టూ మచ్ మొరాలిటీ, టూ మచ్ ఆఫ్ రాక్షసత్వం, అసలు రూల్స్ని బ్రేక్ చేసి నథింగ్, మొరాలిటీ లేదు, లా లేదు, ధర్మం లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే నువ్వు ల్యాండ్ లాస్ అంటావు, మన ఇండియాలో ల్యాండ్ లాస్ ఏంటి, మనం స్టిల్ ఇంకా ఒక వసుదైక కుటుంబ వ్యవస్థను రెస్పెక్ట్ చేస్తున్నాము. మనం ఏమి అమెరికన్ కల్చర్లో లేము. ఎట్టి పరిస్థితుల్లో ఒక ఏజ్ తర్వాత ఆడదానికి ఒక మగతోడు కావాల్సిందే, మగాడికి ఆడదానికి తోడు కావాల్సిందే. సో ఒక హిందూయిజమో ఒక ల్యాండ్ ధర్మ, హిందూయిజం అవని, ముస్లిం అవని, క్రిస్టియన్, ఎనీథింగ్, ఈ ల్యాండ్లో ఏ రిలీజియన్ చెప్పినా చక్కగా భగవంతుడికి నిబద్ధతతో పెళ్లి చేసుకొని పిల్లల్ని కనమని చెప్పారు. మనం ఆ ధర్మంలోనే ఉన్నాం. సో ల్యాండ్ లాని ఫాలో అయ్యి ఆ ల్యాండ్ లాకి ఇబ్బంది కలగకుండా అటు ఇటు మొరాలిటీ చేసుకున్నా సరే సుఖంగా ఉండమని లానే చెప్పింది. దాన్ని పాటించండి చాలు. తల్లిదండ్రులు దానికి ఏకీభవిస్తూ పిల్లల్ని అలాగే ఇన్స్పైర్ చేస్తే మీరు ఎన్ని రోజులు బతికుంటారో తెలీదు. ఓకే, నీ కూతురు భూమిలో అట్లీస్ట్ తన జీవితం ఉన్నంత వరకు తోడైతే కావాలి. తల్లిదండ్రులు ఆడపిల్లల గురించి చెప్తారు, మగపిల్ల తల్లిదండ్రులు మంచోళ్ళు, అబ్బా చాలా మంచోళ్ళు. నేను అంటున్నానని కాదు, అత్తగారులు ఎంత బాగా చూసుకుంటున్నారంటే కోడళ్ళు ఈ మధ్య
గర్ల్ ఫ్రెండ్స్ కూడా బాగా చూసుకుంటున్నారు. ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సేమ్. లడ్డూలు అన్ని చేత్తో చేసి పంపిస్తున్నారు, వాళ్ళ అబ్బాయిని అట్లీస్ట్ కొంచెం సుఖంగా సో గర్ల్ ఫ్రెండ్ అంత బాగా చూసుకుంటున్నారంటే ఇంకా అసలు కోడళ్ళని ఎంత బాగా చూసుకుంటారు. ఇంకొన్ని రోజులు పోతే ఫ్రెండ్ అని చెప్పినా బాగా చూసుకుంటారు. అవును, ఆ స్టేజ్కి వచ్చేస్తున్నారు. సో అత్త మామలు ఆఫ్ అ గర్ల్ ఎప్పుడు ప్రాబ్లం కాదు, తల్లిదండ్రులు ఆఫ్ అ గర్ల్ ఇస్ అ ప్రాబ్లం. టు కంక్లూడ్, దే హ్యావ్ టు ఒబే ద ల్యాండ్ లాస్ అండ్ దే హ్యావ్ టు మేక్ ష్యూర్ నా కూతురు నేను ఉన్నా లేకపోయినా ఒక భర్త పిల్లలతో సుఖంగా ఉండాలన్న ఇంటెన్షన్ని డీవియేట్ అవ్వకండి. మీకు డబ్బులు కావాలి అంటే మీరేమైనా చెత్త పనులు చేసుకోండి, కానీ మీ పిల్లలతో చేయించకండి. చేస్తుంటే ఆపండి. అప్పుడు ఈ చావులు చంపటాలు ఆగుతాయి. ఇది ఎవ్వరూ మాట్లాడలేదు. చావులు చంపటాలు రావడానికి రీజనే స్వార్థపు తల్లిదండ్రుల పిల్లలు, అందరూ కాదు. అంతే. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.